అక్కడ వచ్చేటువంటి ధనం అంతా కూడా హిందూ వ్యతిరేకులకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఎంత నిజమో తెలియదు మనకు, కానీ హిందూ వ్యతిరేకులకు వెళ్తున్నట్టుగా కేవలం కొన్ని మతాల వారికి ఆ ధనం ఉపయోగపడుతుంది తప్ప హిందూ మతం వారి యొక్క ధనం అట పాడైపోవడం అనేది కరెక్ట్ కాదు. అది మనకు కొంత నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన దాన్ని అంటే అటువంటి మన కళ్ళకి కనపడలే, మా దాంట్లో కళ్ళకి కనబడినప్పుడే దాని గురించి చర్చించే అవకాశం ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్న అతను దేవుడా కాదు, సమాధానం ఇంతవరకు. దేవుడు కాదు, కానేరడు, ఎప్పటికీ కానేరడు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా భగవద్గీత చదివింది లేదు. ఒక భగవద్గీత, ఒక రామాయణము, ఒక భారతము చదివినట్టుగా ఎక్కడ చెప్పాడు ఆయన? ఎక్కడ చెప్పలేదు. రాముడిని పిలిచాడా? పిలవలేదు. ఎక్కడ రాముడిని పిలవలేదు. హిందూ దేవుళ్ళని ఎప్పుడు ఆయన పిలిచిన ఎప్పుడు పేయబోలేదు. కాబట్టి ఆయనకి రుద్రణ మంత్రాలతో, నమ్మక చమక మంత్రాలతో, వేద మంత్రాలతో అభిషేకంగా అర్చన చేయడం అనేది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే, మేము ముస్లిమా హిందూనా అనే అతను ముస్లిమే, ఎట్టి పేరు ముస్లిమే, హిందువుగా కాడు, కానేరడు, అతను ముస్లిమే. అతనే చెప్పుకున్నాడు ఫకీరు, ఆయన ఫకీర్గా ఉన్నాడు, ఫకీర్గానే ఉంటాడు కూడా.